నేపాల్ యువతులను పెళ్లి పేరిట ఎరవేస్తూ చైనా దురాగతాలకు పాల్పడుతుందా? తమ జనాభా పెంచుకునేందుకు అక్రమ పద్ధతులు అవలంబిస్తుందా అంటే అవునని అంటున్నారు. తమ దేశంలోని వన్ చైల్డ్ పాలసీతో పెళ్లికి అమ్మాయిలు దొరకకపోవడంతో నేపాల్పై పడుతున్నారట. చైనా పురుష పుంగవులు ఫేక్ మ్యారేజ్లతో నేపాలీ మహిళల్ని పెళ్లాడుతున్నారట. ఈ ట్రెండ్ ఎంత ప్రమాదకరంగా మారింది అంటే దీనిపై నేపాల్ తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ఇకపై తమ దేశంలోకి వచ్చే ప్రతి విదేశీయుడి కదలికల్ని ట్రాక్ చేసేందుకు ఓ కొత్త వ్యవస్థని తీసుకురాబోతోంది. చైనా నేపాల్ పై కుట్రకు పాల్పడుతుందా? నేపాలీలతో పెళ్లి సంబంధాలు కలుపుకోవడం నిజమేనా? నేపాలీ మహిళలతో చైనా పురుషుల షామ్ వెడ్డింగ్ లేక హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందా? ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇదే చర్చ సాగుతోంది. చైనా వన్ చైల్డ్ పాలసీతో జనాభా తగ్గిపోవడం, దాని తర్వాత బాలబాలికల నిష్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు జనాభాను పెంచుకోవడానికి చైనా నానా తిప్పలు పడుతోంది. ఈ క్రమంలో కుటుంబ నియంత్రణ సాధనాలపై పన్ను కూడా పెంచింది. ఇదిలా సాగుతూ ఉండగానే చైనా పొరుగు దేశం నేపాల్లో కొత్త కలకలం బయలుదేరింది. చాలా మంది యువతులకు ఉన్నట్లుండి పెళ్లి సంబంధాలు కుదరడం, తర్వాత దేశం దాటి వెళ్తూ ఉండడం ఎక్కువైంది. దీంతో నేపాల్లో జరుగుతున్న కొన్ని పెళ్లిళ్లలో చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందనే ప్రచారం బయలుదేరింది. ఇది నిజమే అని నేపాల్ ఇమిగ్రేషన్ అధికారులు కూడా నిర్ధారించారు. వీరి పరిశీలన ప్రకారం నేపాలీ మహిళలు కొందరు చైనా జాతీయులతో కలిసి అద్దె నివాసాల్లో ఉంటున్నట్లు తేలింది. ఇదంతా కూడా షామ్ వెడ్డింగ్ అని చెబుతున్నారు. పేద అమ్మాయిలను ఎంచుకుని మరీ కొందరు చైనా వాసులు డబ్బు ఎరచూపుతున్నారని, తమతో నకిలీ పెళ్లికి అంగీకరింపచేసి ఆ తర్వాత గర్భం దాల్చే వరకు కాపురం చేయడం, పిల్లలు పుట్టగానే వారిని తీసుకుని వెళ్లేలా ఈ వ్యవహారం సాగుతుందని చెబుతున్నారు. ఈ రకపు పెళ్లిళ్లలో చట్ట వ్యతిరేకం ఏమీ లేకపోయినా నైతికంగా మాత్రం నేపాలీ మహిళల అవసరాలను క్యాష్ చేసుకోవడమే. అంతేకాదు ఓ రకంగా ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ గా కూడా కొందరు వర్ణిస్తున్నారు. చైనా నుంచి వచ్చే పురుషుల నుంచి నేపాల్లోని మ్యారేజ్ బ్రోకర్లు 5,000 యువాన్ల నుంచి 1,88,000 యువాన్లు వసూలు చేస్తున్నారు. ఈ రకపు నకిలీ వివాహాలపై నేపాల్ కూడా అలర్ట్ అయింది. క్రాస్ బార్డర్ మ్యారేజ్లను అడ్డుకునేందుకు నిఘా పెట్టింది. మ్యారేజ్ బ్రోకర్లను తరచూ చైనా వెళ్లి వచ్చే వారిని స్క్రూటినీ చేస్తోంది. నేపాల్లోని చైనా ఎంబసీ కూడా బ్రైడ్ బయింగ్ అనే ట్రెండ్ కి డ్రాగన్ కంట్రీ వ్యతిరేకమని, న్యూ ఇయర్ పేరు చెప్పి ఫేక్ మ్యారేజ్లకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామంటూ అడ్వైజరీ నోట్ జారీ చేసింది. చైనా చట్టాలు కూడా ఇందుకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఒకవేళ ఇలాంటి పెళ్లిళ్లతో పిల్లలు పుట్టినా వారిని చైనా జాతీయులుగా అంగీకరించే అవకాశాలు లేవని హెచ్చరించింది చైనా. కొంతకాలంగా నేపాల్లో ఫేక్ మ్యారేజ్ బ్రోకర్లు, ఇల్లీగల్ మ్యారేజ్లు బయటపడుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనీయులు ఇలా నేపాలీ మహిళల కోసం తప్పుడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఉంది అంటున్నారు. ఇక్కడి జనాభాలో లింగ నిష్పత్తి ప్రతి 100 మంది మహిళలకు 104 మంది పురుషుల చొప్పున జనాభా ఉంది. ఇది కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి కుటుంబ నియంత్రణ చర్యలతో మరింత ఎక్కువవుతోంది. దీంతో కొన్ని లక్షల మంది పురుషులకు వివాహాలు కావడం లేదు. దీంతోనే ఈ తరహా ఫేక్ మ్యారేజ్, క్రాస్ బార్డర్ మ్యారేజ్లకు పాల్పడుతున్నట్లు రీసెర్చర్లు చెబుతున్నారు. చైనాలోని పురుషులు ఇదే తరహా కక్కుర్తికి పాల్పడుతూ ఉండడంతో గత ఏడాది బంగ్లాదేశ్ కూడా ఇదే రకంగా స్పందించింది. ఇక ఈ బెడదని అడ్డుకోవడానికి నేపాల్ విదేశీయులను ట్రాక్ చేయడానికి ఓ కొత్త సిస్టమ్ ని జనవరి నుంచి తీసుకువస్తోంది. తమ దేశంలోకి వచ్చేవారు ఎక్కడ ఉంటారు, ఎవరి సాయం తీసుకుంటున్నారు వగైరా వివరాలను నమోదు చేసుకోబోతోంది. గత ఏడాది నేపాల్ వీసా నిబంధనలను మీరినందుకు 497 మందిని బహిష్కరించింది.